నమస్తే విధిని స్వాతంత్ర లక్ష్యం సమాజం. నేను సురేష్ దండు. ఈరోజు ముఖ్యాంశం ఐక్యరాజ్య సమితి యొక్క మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు అనే సుస్థిర అభివృద్ధి లక్ష్యం కింద చేపట్టిన ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమంలో హైదరాబాద్ యూత్ అసెంబ్లీ విద్యార్థులు శారీరక వికలాంగులకు మద్దతు అందించడానికి అమ్మ చేయుత ఫౌండేషన్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఫౌండేషన్కు వీల్ చైర్లు, మోచేతి ఉతకరాలు, భుజం ఉతకరాలు మరియు ఫ్యాన్లను విరాళంగా అందించారు. ఈ విరాళాల లక్ష్యం ఫౌండేషన్లోని విద్యార్థులు మరియు విద్యార్థుల చలనశీలతను, సౌకర్యాన్ని మరియు మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడం. హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం 2 దశలలో సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టులపై పనిచేస్తుంది. ప్రతి దశ 4 వేరువేరు ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి సారిస్తుంది. 60కి పైగా కళాశాలలు ఈ HYA కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ సామాజిక అభివృద్ధి మరియు సహజ సంక్షేమం కోసం పనిచేయడానికి యువ మార్పుకర్తలను ఒకచోట చేస్తున్నాయి. వారి సమిష్టి కృషి ద్వారా ఈ కార్యక్రమాలు సమాజంలోని లక్షలాది మంది ప్రజలపై ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి. HYA అనేది స్ట్రీట్ కాజ్ హైదరాబాద్ కింద పనిచేసే ఒక విభాగం. ఈ సంస్థ 17 సంవత్సరాల ఘనమైన వారసత్వంతో యువతకు సాధికారత కల్పించడంలో మరియు ప్రభావవంతమైన సామాజిక కార్యక్రమాల ద్వారా సామాజిక మార్పును తీసుకురావడంలో ముందుంది. ఈ కార్యక్రమం యువతను బాధ్యతాయుతమైన నాయకులుగా మరియు మార్పుకు కారకులుగా తీర్చిదిద్దుతూ సమ్మిళిత, సహాయక మరియు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలన్న హైదరాబాద్ యూత్ అసెంబ్లీ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్తే. నమస్కారం అండి. ఈరోజు మన అమ్మ చేయుత ఫౌండేషన్లో హైదరాబాద్ యూత్ అసెంబ్లీ వాళ్ళు ప్రతి ఒక్కరు మనకు వీల్ చైర్స్, హ్యాండ్ స్టిక్స్, క్రచెస్ మనకు డొనేట్ చేయడం జరిగింది. మన అమ్మ చేయుత ఫౌండేషన్లో ఈరోజు వాళ్ళు డొనేట్ చేసినందుకు వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మాకు ఇవి చాలా యూజ్ అవుతాయి. ఈరోజు వాళ్ళు డొనేట్ చేసినందుకు వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ మా దగ్గర మొత్తం టోటల్ 35 మెంబర్స్ ఉంటారు. డిజేబుల్ వాళ్ళు అంటే పిల్లలు, కొంతమంది ఒక 5 మెంబర్స్ డిజేబుల్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు మా దగ్గర. మాకు కొంచెం ఫ్యూచర్లో మాకు రెగ్యులర్గా కొంచెం గ్రాసరీస్ మాకు నీడ్ ఉంది. అమౌంట్ రూపంలో కాకపోయినా మాకు కొంచెం నిత్యావసరాలు గ్రాసరీ రూపంలో మీరు కొంచెం ఏమైనా హెల్ప్ చేయగలరని మేము కోరుకుంటున్నాము. అట్లా మాకు ఏమైనా సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాము సార్. థ్యాంక్ యూ సార్. ఈ అమ్మ చేయుత ఫౌండేషన్ ఫౌండరు గణేష్ గారు, ఆయన వేరే వర్క్ పైన బయటికి వెళ్ళారు. కొంచెం మాకు సపోర్ట్గా ఇప్పుడు కాకపోయినా 2 మంత్స్కి ఒకసారి మాకు కొంచెం సపోర్ట్గా ఉంటారని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారాలు అందరికీ. మాదొక స్ట్రీట్ కాజ్ యూనిట్లో హైదరాబాద్ యూత్ అసెంబ్లీ అని ఒక యూనిట్. మేమందరం ఒక డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చాము. మాదొక 40-50 డిఫరెంట్ కాలేజెస్ నుంచి వస్తాము హైదరాబాద్ నుంచి. మేమందరం ఈ కాలేజ్లో ఈ యూనిట్లో వచ్చి, హైదరాబాద్ యూత్ అసెంబ్లీ యూనిట్లో వచ్చి మేము మా ఓన్ పైసలు లైక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసి వీ డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. ఎక్కడైతే నీడీ పీపుల్ ఉన్నారో, లేకపోతే ఎక్కడైతే హాస్టల్ ఉందో, విలేజెస్ టు విలేజ్, లేకపోతే స్కూల్ టు స్కూల్, లేకపోతే ఆర్ఫనేజ్ టు ఆర్ఫనేజ్, we go there and we conduct surveys and we find out the need they have and we provide it. బేసికలీ మేము వీటి మీద ఫోకస్ చేస్తామంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ఫోకస్ చేస్తాము. మాకున్న ఈ 10 years మాకున్నది క్లీన్ వాటర్, శానిటేషన్, జీరో హంగర్, డిసెంబర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ గుడ్ హెల్త్ వెల్బీయింగ్. ఈ 4 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ఫోకస్ చేస్తూ మేము ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. అయితే ఇక్కడ వచ్చి మేము ఇప్పుడు గుడ్ హెల్త్ వెల్బీయింగ్ కింద చేస్తున్నాము. వాళ్ళకి వీల్ చైర్స్ ప్రొవైడ్ చేసాము అండ్ ఇంకా ఫ్యాన్స్ ఒక 4 ప్రొవైడ్ చేసాము. అండ్ ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ దెమ్ అండ్ మేము ఇలాంటివి చాలా ప్రాజెక్ట్స్ చేస్తామని కోరుతున్నాం. ఎప్పటి నుంచి చేస్తున్నారు ప్రాజెక్ట్స్? మాది హైదరాబాద్ యూత్ అసెంబ్లీ అనేది ఒక 15 years ఆర్గనైజేషన్. స్ట్రీట్ కాజ్ అనేది 16 years ఆర్గనైజేషన్లో 1 year తర్వాత హైదరాబాద్ యూత్ అసెంబ్లీ అనే యూనిట్ పెట్టారు. అప్పటి నుంచి ఇలాంటి చాలా ప్రాజెక్ట్స్ చేస్తుంటాము. వి ఇంపాక్టెడ్ మోర్ దెన్ 10,000 members. మాకు ఏమంటారు ఫండ్స్ కూడా అంతే వచ్చాయి. అంతే ఏమంటారు స్టూడెంట్స్ అందరం ఒక 10,000, 4,000, 10,000-12,000 స్టూడెంట్స్ అలా వచ్చి కొలాబ్ అయ్యి, అంటే ఓవర్ ద టైం ఈ 15 years గ్యాప్లో అంతమంది స్టూడెంట్స్ ఈ యూనిట్లో వచ్చి, హైదరాబాద్ యూత్ అసెంబ్లీ యూనిట్లో వచ్చి ఇలా ఇంపాక్ట్ చేస్తూ
ఈ ఆర్గనైజేషన్లో ప్రెసెంట్ 120 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఒక 25 స్టూడెంట్స్ వచ్చారు టోటల్గా వేరే వేరే కాలేజెస్ నుంచి. అండ్ మేమందరం ఇక్కడికి వచ్చి ఇలా వీళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అయ్యి వీళ్ళకి ప్రొవైడ్ చేసి వీళ్ళతో మాట్లాడుతున్నాం, వీళ్ళ గురించి తెలుసుకుంటున్నాం. మాకు కూడా నేర్చుకోనికి చాలా దొరుకుతుంది కదా. సిటీ వైదేనా లేకపోతే విలేజెస్ వేరేమైనా చేసింది? ఓవరాల్గా హైదరాబాద్లో ఉన్న ప్రతి ప్లేస్ కవర్ చేస్తాం మేము, డిస్ట్రిక్ట్ అయినా కానీ. బేసిక్లీ మేము అందరం NMIMS యూనివర్సిటీ నుంచి వచ్చాం. అండ్ మేము రీసెంట్గా ఇక్కడ ఒక 2 వీక్స్ 3 వీక్స్ అవుతుంది మేము స్ట్రీట్ కాల్స్లో HYA యూనిట్ జాయిన్ అయ్యి. అండ్ మేము సర్వేస్ కండక్ట్ చేసి ఆ ప్లేసెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి దాని తర్వాత మా పర్సనల్ కాంటాక్ట్స్ నుంచి వెళ్ళి ఫండ్స్ అవన్నీ కలెక్ట్ చేసి ఆ మనీ అంతా రేస్ చేసి ఇలాగా చాలా డిఫరెంట్ ఆర్ఫనేజెస్, ట్రైబల్స్, ఇంకా విలేజెస్కి వెళ్ళి వీఆర్ లైక్ హెల్పింగ్ పీపుల్ who really need stuff. And we are all really proud to be a part of this, and we hope that we also impact other people. అందరికీ నమస్కారం. మేము NMIMS కాలేజ్ నుంచి వచ్చాము. మేము లాస్ట్ 2 వారాలుగా హైదరాబాద్ యూత్ అసెంబ్లీ జాయిన్ అయ్యాము. ఇది మా కాలేజ్ వాళ్ళకి మేము చాలా కృతజ్ఞతతో ఉంటాం, ఎందుకంటే వాళ్ళ వల్ల మాకు ఈ అవకాశం దొరికింది. ఇలా ఒక స్ట్రీట్ కాజ్ అనే దాంట్లో జాయిన్ అయ్యి ఇంతమందికి సేవ చేయడానికి. మేము వచ్చినప్పటి నుంచి ఎన్నెన్నో సర్వే రిపోర్టులు తయారు చేసి తర్వాత ఫండ్స్ రైజ్ చేసి ఇప్పుడు వీటిని ఇలా జనాలకి ఇంపాక్ట్ అయ్యేలాగా ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం పిల్లలమే, అందరం 19 నుంచి 21 వయసు మధ్యలో ఉన్న వాళ్ళు. మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాం. మా వయసుకు తగ్గట్టు పనులు చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఈ వయసులో మీకు తెలుసు మా ఇంట్లో మమ్మల్ని ఎలా చూస్తారంటే, అంటే 21 ఇయర్స్ వాడు వీడేం చేస్తాడు బయట. కానీ ఇక్కడ మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మా స్ట్రీట్ కోడ్ గురించి చెప్పాలంటే 2009లో అఖిలేష్ జుక్కారెడ్డి గారు అనే ఆయన మొదలుపెట్టారు. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే హైదరాబాద్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఆయన పెట్టిన ఇనిషియేటివ్ ఇవాళ ఎంతమంది పిల్లలకి మాకు కానీ లేకపోతే ఈ జనాలందరికీ ఇంపాక్ట్ అవ్వడానికి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు ఆయన ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాం. దాని తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి మేము చాలామందికి హెల్ప్ చేసాము. ఇందాక అది మేము 10,000 స్టూడెంట్స్ వరకు ఉన్నాము. మేము ఎంతో లక్షల మందిని ఇంపాక్ట్ చేశాము. పైగా ఇప్పుడు మీరు అనుకోవచ్చు వీళ్ళని మేము అంతా ఎలా కనిపెట్టాము ఇంత పెద్ద సిటీలో. మేము చేసిన సర్వే రిపోర్ట్స్ ఉంటాయి కదండి, మేము ఎప్పటికప్పుడు గూగుల్లో కానీ లేకపోతే మాకు తెలిసిన సోర్సెస్ చాలా మంది జనాల ద్వారా కనెక్ట్ అయ్యి ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా మేము తీర్చగలమని. మేము ఓన్లీ ఇక్కడని కాదు, ఇప్పుడు మేము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో డేడ్రా అనే గ్రామం ఉంది. ఆ గ్రామం గురించి కూడా మేము సర్వే రిపోర్ట్లు అవన్నీ తయారు చేసాం. ఇప్పుడు నెక్స్ట్ దాని గురించి కూడా మేము ఆలోచిస్తున్నాం. మేము ఓన్లీ హైదరాబాద్ అని కాదు, తెలంగాణలో ఏ మూల ఏ డిస్ట్రిక్ట్ అయినా కూడా మేము చేస్తాము. మాకు ఆ ప్రాబ్లం నిజంగా జెన్యూన్గా ఉందని అనిపిస్తుంది. అంతే అండి, ధన్యవాదాలు. సో ఇది మనము హైదరాబాద్ యూత్ అసెంబ్లీ అనేది చిన్న యూనిట్. అది ఒక స్ట్రీట్ కాజ్ అని పెద్ద స్టూడెంట్ అండ్ NGO నుంచి ఒక పార్ట్లో వచ్చింది. 17 సంవత్సరాల నుంచి జాతీయ దేశవ్యాప్తంగా చాలా సిటీస్లలో విస్తరించి ఉంది. ఇది మా విజన్ ఏంటంటే విజన్ 2030 అని చెప్పేసి ఇది 30 సిటీస్కి గాను విస్తరించాలని అనుకుంటున్నాము. దాని తర్వాత దీంట్లో చాలా కాలేజెస్ నుంచి ఎంతోమంది వాలంటీర్స్ లాగా వచ్చి ఇలాంటి కష్టాలను ఎలా మనము సపోర్ట్ చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేస్తేనే పెద్దగా అయ్యాక చాలామంది లైక్ పొలిటీషియన్స్ కానీ అలా తయారవుతారు. తర్వాత వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు కలగాలో, ఎలాంటి ఇబ్బందులలో ఉన్నారో అవన్నీ తెలుసుకొని ఫ్యూచర్లో ఎలా హెల్ప్ చేయాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నేర్చుకోవడానికి ఇది ఒక చిన్న స్టేజ్ అని మాత్రం చెప్పవచ్చు. లైక్ ఇప్పటి నుంచే కదా అందరు సమాజంలో ఏం జరుగుతున్న ప్రాబ్లమ్స్ని తెలుసుకొని వీటన్నిటి గురించి మాట్లాడి బయట ఎలా సహాయం చేయాలో తెలుసుకున్న తర్వాతనే పెద్దగా అయ్యాక పెద్ద పొజిషన్స్కి వెళ్ళినాక అర్థమవుతుంది. అందుకే అని చెప్పేసి దీంట్లో చాలా యూత్ లీడర్స్ అని చెప్పేసి ఇప్పుడు మేము హెల్ప్ చేయడానికి గాను సహకరిస్తుంది. అందరు బాధలు చూస్తుంటే విధంగా దేవుడు అందరికీ ఒకేలాగా రాసి పెట్టాడు. ఏ విధంగా ఎవరికి ఇస్తాడో అదే తీసుకోవాలి. కాబట్టి ఒకరి గురించి జాలి చూపెట్టడము మనమే చాలా మంచిగా ఉన్నామని గర్వకారణం కాకుండా అందరు సమానమే అని చెప్పేసి వీళ్ళ దగ్గర నేర్చుకోవాలని ఫస్ట్ థింగ్ మేము అనుకుంటున్నాం.